ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటసు: సమస్త దేహులకు నామరూప అభిమానమే సంసారము అగుచున్నది. సచిదానంద సృష్టి అంటే ఆత్మజ్ఞాన దృష్టి సంసార నివృత్తి అయిన ముక్తి అని గుర్తించు అని చెప్తున్నాడు. ఈ సృష్టిలో మనకు ఏది గుర్తుకు రావాలన్నా కూడా ఏదో ఒక రూపనామాలతో గుర్తుకు రావాల్సిందే. రూపనామాలు లేకుండా మనం దేనిని జ్ఞప్తికి తెచ్చుకోలేము. చివరికి మనల్ని మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలన్నా రూపనామాలతోనే గుర్తుకు తెచ్చుకుంటాము. రూపనామాలంటే మన యొక్క మనోదేహాలే. దేహంగా కనిపించే ఈ రూపంతోనూ మనస్సులో దాన్ని జ్ఞప్తికి తెచ్చే నామంతోనూ తాదాత్మ్యత చెందడం ద్వారానే మన యొక్క ఈ జీవనం సాగుతుంది. మన మనోదేహాల మధ్య ఏర్పడుతున్న ఈ భేదభావమే ఈ తాదాత్మ్యతకు కారణమవుతున్నది. గాఢ నిద్రలో మనకి అక్కడ ఏ రూపనామాలు ఉండట్లేదు. మెలకువ రాగానే రూపనామాలతోనే మనము లేస్తున్నాము. గాఢ నిద్రలో మనసు దేహంతో అక్కడ ఏకమైపోతూ ఉంది. అందుకే అక్కడ రూప భావన కానీ నామంతో కానీ అవసరం లేకుండా ఉంది. అక్కడ మనకి ఏ బాధలు తెలియటం లేదు. మెలకువ రావడంతోనే ఈ మనోదేహాలు భిన్నమైపోయి అక్కడ సపరేట్ అయిపోతున్నాయి. అప్పుడు దేహంతో పాటు దానితో ఉన్న ఈ కష్ట సుఖాలన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి. నిజానికి మన బాధలన్నిటికీ కారణమేంటి? రూపనామాలు ఉండటం కాదు, అందులో మనము తాదాత్మ్యం చెందుతున్నాము, అంటే మమేకమైపోతున్నాము. ఇప్పుడు పోగొట్టుకోవాల్సింది కూడా ఆ తాదాత్మ్యతనే. ఈ తాదాత్మ్యత వల్లనే నేను అనగానే మనము రూపనామాలను గుర్తుకు తెచ్చుకుంటున్నాము. దేహాన్ని నడిపే చైతన్యము మనకు తెలియకపోవడం చేత చైతన్యంతో నడిచే దేహమే నేను అనిపిస్తుంది. ఇందుకు కారణం ఏంటి? చైతన్య స్వరూపమైన ఆత్మ పదార్థము ఈ సృష్టిగా కదలాలంటే రూపనామాలతో కలయిక తప్పదు. అదే సృష్టి యొక్క మాయ. ఈ శారీరక మానసిక బాధలన్నీ చైతన్యానికి ఆపాదించి దుఃఖపడుతూ ఉంటాము. అందుకే శరీరానికి రోగం వచ్చినా, మనసులో కష్టం కలిగినా, ఈరోజు నా ప్రాణం ఏం బాగలేదు, ఈరోజు నా మనసు ఏం బాగలేదు అని చెప్పడం అలవాటైపోయింది. ఇదంతా అక్కడ రూపనామాల్లో ఉన్నాయి. అంటే తానే రూపనామాలుగా భావించడం చేత ఇక్కడ ఏర్పడుతూ ఉంది. ఈ భావం పోవాలంటే ఆ తాదాత్మ్యత తగ్గాలి. అందుకు ముళ్ళును ముళ్ళుతోనే తీసినట్టు మన రూపనామాలతో ఏర్పడే బంధాన్ని దేవుడి రూపనామాల ద్వారా అక్కడ వివేకంతో మనము పోగొట్టుకోవాలి. ఈ సృష్టిలోని అన్ని రూపనామాలకు మనని బంధించే శక్తి ఉంటే భగవంతుని రూపనామాలకు ఆ బంధం నుండి విముక్తినిచ్చే శక్తి ఉంది. బంగారం రూపాన్ని చూసిన దాని పేరు తలుచుకున్న మోహం కలిగే శక్తి ఉన్నట్లుగానే దైవనామానికి మోహాన్ని పోగొట్టే శక్తి ఉంది. ఇప్పుడు మన కొడుకు గుర్తుకొస్తే మోహం కలుగుతుంది, అదే రాముడు గుర్తుకొస్తే మోక్షం కలుగుతుంది. అంటే ఆ మోహం నుండి విముక్తి కలుగుతుంది. ప్రతి రూపనామానికి ఒక గుణం ఉంటుంది. మంటకి కాల్చే గుణం ఉంది, నీటికి చల్లదనం ఉంది. అలాగే భగవంతుని రూపనామాలకు మోక్షం కలిగించే శక్తి ఉంది. ఈ నామరూప క్రియలను పక్కన పెడితే ఉన్నది అక్కడ బ్రహ్మమే. అన్ని జ్ఞానాలకు, అన్ని ప్రయత్నాలకు, అన్ని సాధనలకు పరిసమాప్తి ఈ ఆత్మజ్ఞానము. జ్ఞాని ప్రపంచాన్ని బ్రహ్మంగా చూస్తాడు. నీవేమో ప్రపంచాన్ని ప్రపంచంగా చూసినా కూడా అది బ్రహ్మమే, బ్రహ్మంగా చూసినా కూడా బ్రహ్మమే. అయితే ప్రపంచాన్ని ప్రపంచంగా చూడటం వలన రాగద్వేషాలు, పుణ్యపాపాలు, భయాలు, దుఃఖాలు అన్నీ మనకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేను ఫలానా వ్యక్తి అనుకుంటున్నావు కదా,
దేహంతోటి, మనస్సుతోటి, పరిసరాలతోటి తాదాత్మ్యం పొందే అక్కడ వ్యక్తి ఉన్నాడు కదా. జ్ఞానం రాగానే ఆ వ్యక్తి కనబడకుండా పోతాడు. జ్ఞాని 3 గుణాలు తాను కాదని తెలిసి అక్కడ దేనితోనూ కలవకుండా ఉంటారు. ఉదాహరణకి మనం ఫ్యాన్ ఆఫ్ చేసిన తర్వాత కూడా అది ఒకేసారి అది ఆగిపోదు. అంటే ఆడ శక్తి లేకపోయినా కొంతసేపు అది తిరుగుతుంది. అలాగే జ్ఞానికి అక్కడ 3 గుణాలు వచ్చినా కూడా వాటికి శక్తి లేక అక్కడ శక్తి లేక బంధించకుండా ఉంటాయి, బంధించకుండా అక్కడ వెళ్ళిపోతాయి అన్నమాట. మన దేహం అంటే మనకు ఎందుకు అంత ఇష్టం అంటే అహంకారం, మమకారం వల్ల. అహంభావానికి ఆధారము ఆత్మ, కానీ అది వెనుకకు చూడలేకపోతోంది. వెనుకకు చూడగలిగితే ఆత్మానుభవం కలుగుతుంది. మన అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనే ప్రయత్నంలోనే మనకు తెలియకుండా అహంకారంతో పేచి పెట్టుకుంటున్నాము. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తెచ్చడం అంటే కర్త అయిన ఈశ్వరుని యొక్క ఆజ్ఞ వల్లనే కర్మ ఫలిస్తుంది. అదొక్కటే జీవితానికి సరిపోతుంది. అది గుర్తుపెట్టుకుంటే మనకు మనస్సు శాంతిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారు, సమస్త దేహులకు నామరూప అభిమానమే సంసారమగుచున్నది. సరే, సమస్తం పక్కకు పెట్టు. గురుగారు అనుకుంటున్నాను గురుగారు. దేహులు అనే పదం అంటే నీవు దేహంతో తాదాప్యం చెంది ఒక జీవుడివని అనుకుంటున్నావు కాబట్టి, ఆత్మబుద్ధి జనించింది కాబట్టి నీ స్థూల దేహానికి జగత్తును చూస్తున్నావు కాబట్టి, ఆ జగత్తులో ఇతరులను చూస్తున్నావు కాబట్టి అందరూ దేహులు అని అంటున్నాడు. సో దేహులు దేహమే వారి ఉనికి అన్నట్టుగా ఉంటుంది. So you will be identified with your body, that's all. అవును గురుగారు. Not by the consciousness. అవునవును. అంటే నామము రూపము రెండు మాయలు విడిపడని ఏకైక అసత్యము. ఇక్కడ నామరూపాత్మగా చూస్తున్నాం మనం. అవును గురుగారు. ఒక ఆకారం. ఏమా? అవును గురుగారు. అనుకుంటే ఇతరులు ఆకారాలు కనపడతాయి. ఇప్పుడు చదువు. సమస్త దేహులకు నామరూప అభిమానమే సంసారమగుచున్నది. సచ్చిదానంద గురుగారు. సంసారము, బంధము, బాధ్యత నీకు ఎందుకు వచ్చింది? దేహాత్మ బుద్ధి వల్ల వచ్చింది. అవును గురుగారు. కాబట్టి దేహమే నేను అన్న భావన తల ఎత్తినప్పుడే నీకు ఈ సంసారం అనే ధోరణి ఏర్పడింది. సంసారం నాది, ఈ ఇల్లు నాది, ఈ ప్రదేశం నాది, నేను బలానా, ఇట్లా. అవును గురుగారు. మరి కారణం ఏంటి? దేహాత్మ. సచ్చిదానంద దృష్టి అంటే ఆత్మజ్ఞాన దృష్టి. సంసార నివృత్తి అయిన ముక్తి అని గుర్తించు. చివరికి బాగానే ఉంది. ఎవరు గుర్తించాలి? జీవుడే ఆ కెపాసిటీ లేదు. జీవుడికి సచ్చిత్ ఆనందం అనే దృష్టి ఒకటి ఉన్నది, ఆత్మ ఒకటి ఉన్నది, ప్రకాశమై ఉన్నది అన్నటువంటి విషయం తెలియదబ్బా.
ఇప్పుడు ఆత్మస్థితిని ఏమని చెప్పారు? సచ్చిత్ ఆనందం అన్నారు. సత్ అంటే అసత్తు కాదని, ఉమ్, చిత్ అంటే అచిత్తు కాదని, ఆనందం అంటే అనానందం అన్న ప్రసక్తే లేదని ఉమ్, ఇక్కడ వ్యాఖ్యానించారే తప్ప ఉమ్, మరి ఆత్మ ప్రకాశం జీవుడి చేతుల్లో లేదు తల్లి. ఉమ్, ఇది కొంచెం డిసప్పాయింటింగ్ గా ఉంటుంది ఉమ్, ఫ్రమ్ ది ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఉమ్, అంటే ఇక్కడ ఎప్పుడు ఉన్నది అన్న విషయం కూడా జీవుడికి తెలియదబ్బా. ఉమ్, తాడు ఎప్పుడూ ఉన్నది, ఉమ్, మసక చీకట్లో తాము భ్రమ కలిగి ఇబ్బంది పడ్డానన్న విషయం అది తెలుస్తుంది. ఉమ్. తర్వాత తెలుస్తుంది. తాడు అని తెలిసినప్పుడు ఎప్పుడు తాడు తాడుగానే ఉంది, ఆ గురుగారు. ఉమ్, ఉమ్, ముందు తెలియదబ్బా. ఉమ్, స్వరూప జ్ఞానము ప్రకాశిస్తేనే ఎక్స్క్లూజివ్ గా తప్ప ఉమ్, జీవుడికి ఈ రాంగ్ ఐడెంటిటీ ఉమ్, అంటే దేహాత్మ బుద్ధి మాత్రమే సత్యమని, సంసారమని, పైగా ఈ సంసారంలోనే ఉన్నానని, ఉమ్. సంసారం నీ ఆలోచన అనుకోడు. అవును గురుగారు. కానీ ఉమ్, భార్య, మిత్రులు, బంధువులు, ఉమ్, ఈ పరివారము, ఉమ్, ప్రదేశాలు, ఇదే సంసారం. ఉమ్, నేను ఇక్కడ ఉన్నాను అనే భావన కలుగుతుంది. ఉమ్. అబ్బా. అవును గురుగారు. ఉమ్, ఇప్పుడు ఏమంటున్నారు? సచ్చిత్తానంద ప్రకాశంతో పోతుందంటారా? ఉమ్. ఏమంటారు? ఆత్మజ్ఞాన దృష్టి సంసార నివృత్తి అయిన ముక్తి అని గుర్తించు. సరే, ఆత్మజ్ఞాన దృష్టి దృష్టి సచ్చిదానంద జ్ఞా- సచ్చిదానంద correct. దృష్టి అంటే ఆత్మజ్ఞాన దృష్టి. మా దృష్టి అంటే స్వరూప జ్ఞానం. ఆ గురుగారు. దృష్టి అంటే ఉన్నానన్న ఎరుక. ఉమ్, దృష్టి అంటే స్వయం ప్రకాశమైన సత్యం, ఉమ్, ఎరుక. ఉమ్, కానీ ఇక్కడ నీ దేహాత్మ బుద్ధి ఒక ఆలోచన, ఇది బయటికి దూకింది. ఉమ్, దూకిదంతా సంసారం అంటుంది. ఉమ్, బాధ్యత ఉమ్, నేను ఏ విధంగా ఉండాలంట. ఉమ్, అసలు నేను ఆత్మగా ఉండగలనా? మహర్షి చెబుతుంటారు, ఆత్మగా ఉండు, ఆత్మగా ఉండని. ఉమ్. ఎలా ఉండు? ఆ గురుగారు. ఉమ్, అనంతటి తాను ఉమ్, ఉమ్, ఈ సంసారం వదిలి ఉమ్, ఆత్మగా ఉండటం వీడి చేతుల్లో లేదమ్మా. ఉమ్, చెప్పటం బాగానే ఉంది, ఉమ్, నువ్వు ఆత్మవి, ఆత్మగా ఉండు, ఉమ్, బి ది సెల్ఫ్ ఉమ్, స్టేట్మెంట్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ఆ, ఎగ్జిట్ పోయేసరికి ఉమ్, నీ చేతుల్లో ఉంటుందమ్మా. ఉమ్. Can't do it. అవును గురుగారు. ఉమ్, కారణం ఈ అహంకారం మూలము ఇది తెలుసుకునే స్థితిలో ఉండదు. ఉమ్, పాము మూలము తాళం తెలుసుకున్నట్లుగా ఉండదు. ఉమ్, భ్రమ కలిగినటువంటి వెండి ముచ్చముచి పోగడు ఉంది అన్నట్టుగా ఉండదు. ఉమ్, వాటిని నువ్వు గుర్తిస్తున్నావు, ఉమ్, మనస్సుకి బుద్ధికి అర్థం అవుతుంది. ఉమ్, కానీ అట్లా ఉండదమ్మా. ఉమ్, ఉంటే ఆత్మజ్ఞానం ఉంటుంది, ఉమ్, లేకపోతే
దేహత్వ బుద్ధి జరుగుతూ ఉంటుంది, ఉంటుంది. ద్వైతం ఉంటుంది, ఉమ్, అవస్థాత్రయములు ఉంటాయి, జనన మరణాలు ఉంటాయి, సంసారం ఉంటుంది, ఉమ్, జగత్తు బంధాలు ఉంటాయి, ఇవన్నీ కనపడతాయి. ఉమ్, అంటే ఒక రకంగా మనం తీసుకుంటే నీవు ఏ పని చేసినా ఆత్మను ప్రకాశింప చెయ్యలేవు. ఉమ్, ఊరక ఉండు, మౌనమే శరణ్యం, అంతర్ముఖంగా ఉమ్, ఇది పడిపోతుంది, అది ప్రకాశిస్తుంది. వినటానికి చాలా తేలికగా ఉమ్, ఆచరణయోగ్యంగా అనిపిస్తుంది. ఉమ్. కానీ ఈ ప్రక్రియ వల్ల ఆత్మ ప్రకాశించదు. ఆ గురువుగారు. ఉమ్, ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ ప్రోగ్రామ్. ఉమ్, అసలు ఆత్మ నిన్ను గుర్తించదు. ఉమ్, నీవు ఎలాగో ఆత్మని గుర్తించలేవు. దర్ ఆర్ టూ డిఫరెంట్. ఉమ్, ఒకటి మాయ, ఒకటి సత్యం. సత్యములో మాయ లేదు. మాయను చూస్తున్నప్పుడు సత్యం ఒకటి ఉన్నదా ఉమ్, అన్న ప్రశ్నే తల ఎత్తదు. ఉమ్. ఆ గురువుగారు. ఉమ్. ఒకసారి పూర్తిగా చదువు. అంటే ఇప్పుడు చెప్పమ్మా. నిద్రకు మనకి నిద్ర పోవాలన్నప్పుడు అక్కడ ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు, సాధారణంగా సహజంగా వెళ్ళిపోతా ఉంది. అంటే ఇక్కడ కూడా స్వరూప అంటే నిద్రకు ఎటువంటి ప్రయత్నం సహజంగా వెళ్ళిపోతా ఉందో, ఇక్కడ కూడా స్వరూప జ్ఞానానికి ఎటువంటి ప్రయత్నాలు లేకుండా అది ప్రకాశిస్తుందని అంటున్నారా? అంతేగా మరి. ఉమ్, నిద్ర పోవటం కాదు, ఉమ్, నిద్రాస్థితి ఏర్పడినప్పుడు నువ్వు నష్టమవుతున్నావు. అవును గురుగారు. తీసుకో. ఉమ్, 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 బాగా టైర్ అయిపోయాను, ఉమ్, రిలాక్స్ ఉమ్, అని దేహాన్ని, సంసారాన్ని, ఉమ్, బంధాలని ఉమ్, అన్నిటినీ వదిలిపెట్టి నీవు వృత్తిరాహిత్యమై వెళ్తున్నావు కదా. ఉమ్. కానీ ఆ నిద్రలో ఉన్నది ఆత్మస్థితి అని తెలియదమ్మా. తెలియదు. తెలియదు అక్కడ. ఉమ్, దానికి అది అజ్ఞానం కాదు, ఉమ్, నిద్రజ్ఞానం. ఉమ్, అది నీ సంకల్పము ఉమ్, అని చెప్పుకున్నా ఉమ్, నిద్రలో ఉన్నటువంటి విషయం ఉమ్, ఎవరికి అంతు చిక్కదు. ఉమ్. అందుకని ఏమంటాడు బయటకు వచ్చి, తెలియదు. గురుగారు. అంటే నేను అడిగేది గురుగారు, ఇప్పుడు నిద్రపోయేటప్పుడు మనం ఏదైనా ఒక నామస్మరణ లేకపోతే నిద్రలో జారుకోవడానికి ఏదో ఒకటి ప్రయత్నం పోవాలని చెప్పేసి చేస్తుంటాం. అది కూడా నాకు అడ్డు కదా అని అది పక్కన పెట్టేసి నిద్రపోతాం. అది కూడా అది కంటిన్యూ అవుతుందని. అలాగా విను, ఆ, ఏదైనా కంటిన్యూ అయినా టీవీ చూస్తున్నా నిద్రపోతావు, ఎవరో మాట్లాడుతున్నా నిద్రపోతావు, అవును, అవును గురుగారు. మాట్లాడుతుంటారు, ఉమ్, నువ్వు వెళ్ళిపోతావు లోపలికి, ఉమ్, మరి అలా లాగుతావు లోపలికి, ఉమ్, ఇంద్రియ పనిచేయవు. ఉమ్. పెద్ద పెద్ద శబ్దాలు ఉన్నప్పటికీ అవును, నువ్వు ప్రయాణం చేస్తావు కదా. అవును గురుగారు. సౌండ్ ప్రూఫా ఉమ్, కాదుగా. ఉమ్, పట్టాల చప్పుడు, ఆ చప్పుడు, ఈ చప్పుడు ఉమ్, ఉన్నప్పటికీ నీకు చప్పుడు వెళ్ళిపోతుంది. ఉమ్, ఉమ్, ఉమ్. మరి ఆ చప్పుళ్ళు వినకుండా నీవు విత్రాగుతున్నావు అక్కడ, గురుగారు. అవుతున్నావు. దాన్ని నువ్వు కష్టపడక్కర్లే. అదే చూడండి, దానికి నిద్ర కష్టపడట్లేదు, సహజంగా వెళ్ళిపోతా ఉంది అక్కడ, అది అంటున్నాను గురుగారు. సహజంగా అహంకారం వెళ్ళటం కాదు, సహజ స్థితి. కానీ నువ్వు అనుకోవటం,
చెప్పుకోవటం, నేను ఇదంతా వదిలిపెట్టి వెళ్తున్నాను, ఐ వాంట్ టు రిలాక్స్, ఉమ్, నన్ను ఎవరు చేయొద్దు ఉమ్, అని అప్పుడప్పుడు హోటళ్లలోనూ ట్రైన్స్ లో బోర్డు పెడుతుంటారు, డు నాట్ డిస్టర్బ్ మీ అని. ఉమ్. అబ్బా, ఆ గురుగారు. ఉమ్, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో తల్లి, ఉమ్, నీవు నిద్రపోవటం కాదు, ఉమ్, ముంచుకొస్తే నువ్వు లేకుండా పోతావు. ఉమ్, అవును. రివర్స్. ఉమ్, ఉమ్. అబ్బా, అవును గురుగారు. అవును. ఉమ్, సూర్యోదయం అవుతూ ఉంటే చీకటి పోతుంది, ఉమ్, చీకటి పోతే సూర్యోదయం కాదు. ఉమ్. అవును గురుగారు. ఉమ్, ఉమ్. అరగటి డిఫరెన్స్. అర్థమైంది, అర్థమైంది గురుగారు. ఉమ్, ఇక్కడ నిద్ర అనేది ఎందుకు వచ్చింది? నీవు నీవుగా ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, ఉమ్, కానీ ఆలోచనలతో, బంధాలతో, ఉమ్, ఒత్తిడితో సతమతమవుతూ ఉన్నావు. ఉమ్, ఓ రకంగా చెప్పాలి అంటే ఉమ్, యు ఆర్ ఆఫ్ యువర్ యాక్టివిటీస్. పొద్దున్న నుంచి ఎంతో కష్టపడ్డానంటావు, ఉమ్, ఎంతో తిరిగానంటావు, ఉమ్. అలసిపోయిందంటావు. అవును గురుగారు. ఉమ్, అవును గురుగారు. ఉమ్, ఇవన్నీ కూడా ఇండికేషన్స్ ఫర్ ది ఈగో టు విత్డ్రా ఫ్రమ్ ది యాక్టివిటీ. యాక్టివిటీ. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ గురుగారు. ఉమ్, కాబట్టి నిద్ర ముంచుకొస్తుంది, ఉమ్, నీవు నిద్రపో. ఉమ్. నీవు సముద్ర స్థానానికి ఎప్పుడన్నా వెళ్ళావా? ఎప్పుడో చిన్నప్పుడు గురుగారు. ఉమ్, పోలేవా? ఉమ్. నీవు వెళ్ళి సముద్రంలో మునగవు, అవును. నుంచుంటే సముద్రమే. సముద్రం అవును, అవును గురుగారు. ఉమ్, ముంచేస్తుంది. ఉమ్, అట్లా నీ సహజత్వము ఆ, ఈ వ్యక్తిత్వాన్ని ముంచుతుంది. ఉమ్, ఆ. అబ్బా, అర్థమైంది గురుగారు. ఉమ్, భౌతిక ప్రపంచంలో ఉమ్, నాకు నిద్ర లేదని ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ వేసుకుంటావు. ఉమ్, ఉమ్, ఎందుకు వేసుకుంటున్నావు? ఉమ్. రాయిత్యం అవటానికి. అవడానికి. అవును. ఉమ్, కానీ అవి వేసుకున్నా కానీ నిద్ర పట్టదు. ఉమ్, ఎందుకని? బాధ్యతలు, బంధాలు, ఉమ్, అప్లికేషన్స్ ఉమ్, ఇవి వెంటాడుతూ ఉంటాయి. ఉమ్. పెద్ద పెద్ద లీడర్స్ అర్ధరాత్రి దాకా పనిచేస్తూ ఉంటారు. అవును గురుగారు. ఉమ్, అబ్బా, అవును గురుగారు. ఉమ్, ఉమ్, అనేది అది ముంచుకొస్తుంది. ఉమ్. ఎప్పుడైతే పిల్ల వచ్చిందో నీవు అదృశ్యమైపోతుంది. అదృష్టం. అదే ఆ నిద్ర ముంచుకొచ్చినప్పుడు వీడు లేకుండా పోతాడు. వెరీ సింపుల్. ఉమ్, ఉమ్. నీ అంత నువ్వు లేకుండా పోలేవు. అవును. ఉమ్. ఆ గురుగారు. ఉమ్, ఉమ్. ఏనాయనా రవి, గురువు గారు. నిద్ర ముంచుకొస్తుందా, నువ్వు నిద్రపోతావా? అంటే అదే గురువు గారు, ఇప్పుడు ఆ నిద్రలో ఇప్పుడు ఆ బాడీ లెస్, థాట్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్, ఈ 4 ఆ అంటే జాగ్రత్త అవస్థ నుంచి ఆ స్టేట్ కి సుషుప్తికి వెళ్ళేటప్పుడు అంత ప్రయత్నం లేకుండా వెళ్తుంది. కానీ అది జాగ్రత్త అవస్థలోనే అదే మనస్సు కదా ఉన్నది, అదే మనస్సు వెళ్ళొచ్చు కదా. అక్కడ ప్రయత్నం లేకుండా వెళ్ళింది సుషుప్తికి. ఉన్న స్థితిలోనే అంటే ఆ జాగ్రత్త అవస్థలోనే అదే స్టేట్ లో ఆ 4 లేకుండా ఉండొచ్చుగా. ఉండవాలే చెబుతున్నాడు మహర్షి. అదే అంటే ఇక్కడ ప్రయత్నం చేయాల్సి వస్తుంది కదా, అక్కడ ప్రయత్నం లేదు కదా అంటున్నా. లేదు నాయన, నిద్రపోవడానికి ప్రయత్నం చేయవు.
నిద్ర కాదు గురువు గారు. ఇప్పుడు సుషుప్తి నుంచి జాగ్రత్తకి నిద్రకి వెళ్ళేటప్పుడు ఎటువంటి ప్రయత్నం లేకుండానే వెళ్ళిపోతున్నాము. దృశ్యవారితం అవుతుంది. కాదు 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 నిద్రలో నువ్వు ప్రయత్నం చేస్తున్నావా లేదా నీకు తెలియదు. తెలియట్లేదు. బయటికి రావటానికి నిద్రలో ఎలా ఉన్నావో తెలియదు ఫస్ట్ పాయింట్. అవును. సో వృత్తిరాహిత్యమైన మనస్సు టైం అయింది, నేను లేవాలి, నాకు బాధ్యతలు ఉన్నాయి, నాకు పనులు చేయాలి అనుకుంటూ లేవు. లేచిన తర్వాత ఇవన్నీ గుర్తొస్తాయి. అసలు నేననేది నిద్ర స్టేట్ నుంచి జాగ్రత్తకు వచ్చేటప్పుడు కాదు గురుగారు. జాగ్రత్త నుంచి నిద్రకి వెళ్ళే స్టేట్ లో అంటే మేల్కొని నిద్రలోకి జారుకుంటున్నప్పుడు ఏ ప్రయత్నము లేదు అసలు. అక్కడ కూడా ఏ ప్రయత్నం లేదు, బయటకు వచ్చేటప్పుడు కూడా. బయటకు వచ్చినప్పుడు ఏ ప్రయత్నం లేదు. నేనంటే ఏంటంటే ఉన్న స్థితిలోనే అంటే జాగ్రత్త అవస్థలోనే ఏ ప్రయత్నము లేకుండా దృశ్యవారితం ఎందుకు కావట్లేదు ఇది అంటున్నా. ఎందుకు కాదు, అవుతుందిగా. దీన్ని మళ్ళీ ప్రయత్నం చేయాల్సి వస్తుంది కదా గురువు గారు. కాదు నాయన, ఉన్న స్థితి అయత్నంగా వచ్చిందా, ఆ అయత్న స్థితిని కంటిన్యూ చేయి, నీకు ఆలోచనలు రావు. అంటే ఇక్కడ జాగ్రత్త అవస్థలో దేహాత్మ బుద్ధిని వదులుకొని ఆ లయం అయిపోతుంది కదా గురువు గారు. వదులుకోలేదు. అది వదులుకుంటామంటే టెంపరీగా. నీవు ఎంత వదులుకోవాలనుకున్నా ఆత్మ ప్రకాశించనిదే ఇది నష్టం కాదు. అది దాని గురించి అది ఓకే గురువు గారు. అంటే నేనేమంటున్నా అంటే జాగ్రత్త అవస్థలో దేహాత్మ బుద్ధి ఉన్నది. ఇది నిద్రావస్థకి వెళ్ళేటప్పుడు ఆ సమయంలో అది వృత్తిరా అన్నిటిని వదులుకొని వెళ్తుంది, ఎటువంటి ప్రయత్నం లేకుండా. నేను వదులుకుని వెళుతున్నానని నువ్వు చెప్పు. ఆ స్థితిలో చెప్పట్లా, తెలియట్లా. అంటే అర్థం ఏంటి? నువ్వు కావాలి నిద్రపోవటంలే, నిద్ర ఇది పోయింది. నిద్ర వచ్చింది కాబట్టి ఇది పోయిందంటారా? ఆత్మ ప్రకాశం అయింది కాబట్టి అజ్ఞానం తొలగిపోయింది. నిద్ర అనే యాక్టివిటీ వచ్చింది కాబట్టి మనస్సు లయమైందా, లేకపోతే మనస్సు లయమైతే నిద్ర వచ్చిందా? లయం కాదు, ఇది పోయింది అసలు. యాక్చువల్ గా చెప్పుకోవడానికి తిరిగి వస్తున్నావు కాబట్టి నిద్ర లయమైందని చెప్పారు అంతే. అవునవును. ఎప్పుడు ఉండేది నిద్రావస్థ. నిద్ర నీ సహజత్వము. ఓకే, నిద్ర అంటే నీవుగా ఎరుకలో నిలిచి ఉండేది నిద్ర. గురుగారు. అవును. లేనిది ఏంటి? ఈ ఆలోచన, దేహాలు, బంధాలు, రాగద్వేషాలు, ఆ మరణము, ఇవన్నీ కూడా మనసు కల్పించుకుంది. అవును. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది, గ్రహించవలసింది, నిద్ర అయినా ఆత్మస్థితి అయినా రెండు ఒకటే. నిద్ర అజ్ఞానం కాదు, జ్ఞానం అని ఎందుకు అన్నారు? ఇప్పుడు కూడా అదే అన్నారు. పైగా జాగ్రత్త అవస్థలో కూడా నిద్రలో ఉన్న అహం స్మరణే ఉన్నది. ఆ స్థితిని ఇక్కడ తీసుకో అంటే ఆలోచన లేకుండా నిలిచి ఉండు. అంటే ఇక్కడ మళ్ళీ ఆ స్థితిని తీసుకురమ్మంటున్నారు, ఆలోచన లేకుండా నిలువు అంటున్నారు. అంటే అక్కడ ప్రయత్నం జరుగుతుంది, కాకపోతే నిద్రకి వెళ్లే ముందు ప్రయత్నం లేదు కదా అంటున్నా. లేదు లేదు, ఆత్మజ్ఞానానికి ప్రయత్నం లేదు, లేదు, నిద్ర నుంచి బయటికి రావడానికి ప్రయత్నం లేదు. కానీ జాగ్రత్త అవస్థలో ఉంటూ ఆ నిశ్చల స్థితికి రావడానికి ప్రయత్నం కావాలంటున్నాం మళ్ళీ. ఎందుకని? అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తుందేమో అని. అనుగ్రహం పక్కన పెడితే ఓన్లీ వృత్తిరాహిత్యం వరకే గురువు గారు మాట్లాడేది. నీకు పెద్ద ఉపయోగం ఉంది అంటే అట్లీస్ట్ అక్కడ ప్రయత్నం, ఇక్కడ జాగ్రత్త అవస్థలో ప్రయత్నం చేయాల్సి వస్తుంది కదా అంటున్నా. దేనికి ప్రయత్నం? నిద్ర కాదు, వృత్తిరాహిత్యానికి.
ఉచిరాయించడానికి ప్రయత్నం చేయాల్సి వస్తుంది ఇదే మనస్సు. కానీ ఇదే మనస్సు నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏ ప్రయత్నం చేయట్లేదు కదా అంటున్నా. నేను ఎందుకని నిద్ర సంగతి పక్కకు పెట్టు, ఉత్తరాయిత్యం ఎందుకు? ఆలోచన లేని మనస్సు ఆత్మీయ అని చెప్పడానికి. అంటే నా డౌట్ ఏంటంటే గురుగారు, అక్కడ అంత ప్రయత్నం లేకుండా వెళ్తున్నప్పుడు జాగ్రత్త అవస్థలో అంత ప్రయత్నం లేకుండా ఇది ఎందుకు వెళ్ళకూడదు, దీనికి మళ్ళీ ఎందుకు ప్రయత్నం చేయాలి అంటున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? వృత్తిరాహిత్యం అవుతుంది. వృత్తిరాహిత్యం అవటానికి ప్రయత్నం అక్కర్లేదు. ఏది జాగ్రత్త అవస్థలో? ఇప్పుడు నేను పని చేయక్కర్లేదు, ఆఫీస్కి పోక్కర్లేదు అంటే నువ్వు పని చేస్తావా? అంటే ఇప్పుడు నిద్రలో అసలు ఏ స్టేట్ లేదు కదా గురుగారు. అంటే అక్కడ మనకి మళ్ళీ నువ్వు నిద్రను తీసుకురావద్దు. అలాగే సహజత్వం ఆ ఇప్పుడు కూడా నీ సహజత్వం ఉంది, ఓకే. కానీ మనస్సు బయటకు వచ్చింది. అవును. ఇదంతా సత్యం అనుకుంటున్నావు, ఇది అసత్యం అని చెప్పినప్పటికీ కోరికలు బంధాలు నిన్ను వేధిస్తున్నాయి. అందుకని ముందు నిశ్చలత్వానికి రా. బీ స్టిల్, బీ స్టిల్, బీ ది సెల్ఫ్ అంటున్నారు. ఓకే. బీ ది సెల్ఫ్ ఎప్పుడూ ఉన్నది, కొత్తగా ఏం రాదు. దానికి వైరాగ్యం అని, విచారం అని, మరియు ప్రాణాయామం అని. స్టిల్నెస్ ఎందుకు వస్తున్నావు? ఎందుకు వస్తున్నావు చెప్పు స్టిల్నెస్ కి. గురువు గారు అంటే అదే ఆలోచనలు లేని స్థితిలో ఉండటానికి. ఎందుకు రావాలి? అంటే నీ సహజత్వం కూడా ఆలోచన లేని స్థితి కాబట్టి. సహజత్వం నీకు తెలియదుగా. తెలియదు. నీవు ఆలోచన రహిత స్థితికి ఎందుకు రావాలి? ఉండడానికి గురువు, శాంతిగా ఉండడానికి, శాంతి ఆనందంగా ఉండడానికి. సుఖం అంటున్నావు, శాంతి అంటున్నావు, అంటే అశాంతిలో ఉంటే ఆలోచన లేకపోతే శాంతినే. ఆలోచన లేకపోతే శాంతిగానే అనిపిస్తుంది గురువు గారు. అంటే అక్కడ స్టిల్నెస్ వస్తుంది ఆలోచన లేకపోతే. ఆ స్టిల్నెస్ లో వేరే ఏది ఉండదు ఇంకా. ఎందుకుండదు? ఎందుకంటే ఆలోచన లేదు కాబట్టి. స్టిల్నెస్ లో నీ సహజత్వము ఏమీ లేదని అట్లా అంటావు. సహజత్వం. కానీ నీవు పరోక్ష జ్ఞానంగా దేహము సంసారం చూసినట్టుగా ఆత్మను తెలుసుకోవాలంటే కుదరదు. అవును గురువు గారు. ఏనాయనా రవి? గురువు గారా, ఎక్కడో అయిపోయింది చెప్పు. అంటే అదే అసలు మన ఆలోచన లేని స్థితికి రావాల్సిన అవసరం ఏంటంటారు గురుగారు? నిశ్చలంగా ఉండాల్సిన అవసరం ఏంటి? కాబట్టి బయట తిరుగుతున్నావు, ఇంటికి ఎందుకు వెళ్ళాలి? వెనక్కి ఇల్లు నీ స్వస్థలం కాబట్టి. ఒక పక్షి కాళ్ళ ఎగురుతుంది, అది వెనక్కి ఎందుకు రావాలి? కోటికి రావాలి కాబట్టి. అంటే నీ సహజత్వం కూడా ఆలోచన లేని స్థితి కాబట్టి. ఎగ్జాక్ట్లీ, దట్ ఇస్ ద పాయింట్. అందుకని ఇక్కడ నిశ్చలంగా ఉండాలనేది పద్ధతి అంటున్నారు. బీ స్టిల్, నిశ్చల తత్వే జీవన్ముక్తి అన్నారుగా ఆదిశంకరులు. ఇప్పుడు నిశ్చలంగా ఉన్నంత మాత్రాన ఎప్పుడెప్పుడు బయటికి పోదామా, ఎప్పుడు పనులు చేద్దామా ఈ ఊరు సాగుతుంది. ఉంటేనే మనకి మన ఆలోచనలన్నీ వస్తాయి అప్పుడే. అంటే బయట జరగకుండా నీ ఇంట్లో నువ్వు ఉండటానికి ఉన్నావు. ఉండటానికి ఆలోచన కాదు,
ఆలోచన లేకపోతే ఉన్నది ఉన్నట్టు ప్రకాశిస్తుందని. అంటే మరి ఇక్కడ దీనికి మనం వైరాగ్యం అని లేకపోతే రకరకాల సాధనా చతుష్టయం అని ఇక్కడ చెప్తున్నారు. కానీ అంటే ఇక్కడ మరి నిద్రలోకి తన ఇంట్లోకి తను ఈజీగా వెళ్ళిపోతుంది కదా నిద్రకి వెళ్ళేటప్పుడు. విను, అవన్నీ ప్రిస్క్రిప్షన్స్. దేహాత్మ రోగం ఉంది, ప్రాణాయామం చేయి, ఆహార నియమం చేయి, అంతర్ముఖంగా గురుగారు. దేహాన్ని వదిలిపెట్టి లోపలికి పోతావు, అనుగ్రహంతో ఆత్మ. అట్లా ఇవన్నీ సపోర్టింగ్ టు యువర్ స్టిల్నెస్. సైలెంట్ అవడానికి ప్రాణాయామం చేయమన్నారు. అవును. ఆకలి తీరితే పర్వాలేదు, వెళ్తున్నావు, సో ఆహారం హితం తీసుకోమన్నారు. మరి ఇవన్నీ చేయకుండా ఎందుకు మనస్సు ఎటువంటి ప్రయత్నం లేకుండా తన గుడికి తన ఇంట్లోకి తను వెళ్తుంది నిద్ర అవస్థలోకి, అంటే స్టేట్ మారుతున్నప్పుడు? ఎందుకని? నిద్ర కూడా ఒక వృత్తి. పతాంజలి మహర్షిని ఒకసారి రిఫర్ చేయి, అది కూడా వృత్తి. నువ్వు రిలాక్స్ అవ్వటం ఎంత యాక్టివిటీయో, పనులు చేయటం కూడా అంతే యాక్టివిటీ. అది కూడా ఆలోచన. నిద్రపో ల్యాప్టాప్ తో పని లేదని మూసేస్తావు, మూయటం ఒక యాక్టివిటీగా. గురువు గారు, ఇట్స్ అన్ యాక్టివిటీ. గురువు గారు, అంటే అదే డౌటే అర్థం కావట్లా. అదే అంటే ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రయత్నం అవసరం లేదు, కానీ ఉన్న స్టేట్ లో ఎందుకు ప్రయత్నం చేయాల్సి వస్తుంది అని ఎవరు చెప్పారు? ఉన్న స్టేట్కి ప్రయత్నం కాదుగా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా గురుగారు, ఇప్పుడు వైరాగ్యం కావాలని, ఇంట్లోనే ఉండాలని, బయటికి వెళ్ళకూడదని. అవన్నీ దేనికి? నిశ్చలత్వానికి, ఆత్మప్రకాశం కాదు. నీ సహజత్వానికి కాదు నైనా అవి. సహజత్వానికి కాదు అంటే అర్థం ఏంటి? ఒక వైలెంట్ మైండ్ ని సైలెంట్ చేయడానికి ప్రాణాయామం, ఆహార్యం, యోగాభ్యాసం, భక్తి అని, కర్మ అని, జ్ఞానం అని, డిసిప్లిన్ తేవడానికి. డిఫరెన్స్. నీవు చేసే యాక్టివిటీ టు మేక్ ది మైండ్ ఇన్యాక్టివ్. వస్తుంది. ఎందుకని? మనోమూలము, వాయుమూలం ఒకటే కూర్చుంది. మనస్సును నియంత్రిస్తే నీకు ప్రాణాయామం అక్కర్లే. వెరీ సింపుల్. నీవు చేసే సాధన ఆత్మ ప్రకాశానికి కాదు కాదు కాదు. పరిపరి విధాలుగా మనస్సు పరిగెట్టకుండా దాన్ని అదుపు చెయ్యటం. పరిగెడుతుంది, వైరాగ్యం తెచ్చుకో, పరుగు అవుతుంది. అట్లా మనోనిశ్చలతకే నువ్వు చేసే ప్రయత్నం. ఎందుకన్నారు శంకరులు కూడా? నిశ్చల తత్వే ఆ జీవుడికి ముక్తి ఉన్నది అని చెప్పారు. నిశ్చలం తత్వం, నిశ్చల తత్వే ఉన్నదేదో అది ప్రకాశించే అవకాశం నిశ్చలత్వంలో, స్టిల్నెస్ లో. అది ఎప్పుడు ఉంది. అది సహజత్వం అనేది కొత్తగా రాదు రాదు రాదు. ఏదో కొత్తగా వస్తుంది.
నేను దర్శించవచ్చు, అనుభవించవచ్చు అనుకుంటే పొరపాటు. గురుగారు నా అంటే ఇక్కడ అనుభవం తీరింది. స్టిల్నెస్ లో అవకాశం ఉండే అవకాశం, స్వరూప జ్ఞానం ప్రకటితమయ్యే అవకాశం ఉంటుందంటారు. అవకాశం ఎప్పుడైనా ఉండొచ్చు. స్టిల్నెస్ వచ్చినా రాకపోయినా ఉండొచ్చు. ఎందుకని దానికి దీనికి సంబంధం లేదు. సంబంధం లేదు. తెర మీద బంధం లేకపోతే నేను తెరను చూస్తానన్నట్టుగా ఉంటుంది. ఇంట్లో టీవీ ఉంది, స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు టీవీ స్క్రీన్ చూడము. అవును గురుగారు. రెండు చూడటమే. అవును. బొమ్మలు చూస్తున్నప్పుడు టీవీ స్క్రీన్ కనపడుతుందా నీకు? కనిపిస్తుందిగా, ఆ బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది. ఎందుకని నీ దృష్టి బొమ్మల మీద ఉంది. దృశ్యాలు వచ్చి పడ్డాయి అక్కడ. సో ఆ దృశ్యాన్ని వారితం చెయ్యి, దాని జోలికి పోవద్దు. అందుకని సాధన, అందుకని అంతర్ముఖం. కాబట్టి చూచే నేను చూడకపోతే దృశ్యాలు చూచేది జ్ఞానమే. గురుగారు అవును. ఆత్మను దర్శించేది జ్ఞానమే. కాకపోతే డిగ్రీ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఇదేమో సాపేక్షమైంది, పూర్ణమై కూర్చుంది. అట్లా ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురుగారు. ఈ సాపేక్షం ఎందుకు వచ్చింది? నీ స్వరూపమే పూర్ణ జ్ఞానం కాబట్టి ఈ దేహాత్మబుద్ధి అయినటువంటి చిచ్చడ గ్రంథి ఒకటి బహిర్గతం అయినట్టుగా ఉంటుంది మసక చీకట్లో. అందుకని అక్కడ అజ్ఞానం కాదు, జ్ఞానం కాదు. అందుకని నీకు నీ మనస్సులో ఉంది, బయట కనపడుతుంది. అంటే ఇప్పుడు జాగ్రత్త నుంచి సుషుప్తికి వెళ్ళే, గాఢ నిద్రకి వెళ్ళేటప్పుడు మనస్సు దృశ్యవారితో అవుతుంది, కాకపోతే మనం గుర్తించట్లేదు అంటారా గురువు గారు? ఎందుకని నీ ఆత్మే అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. గుర్తించే నేను తనకు తాను ఉంటుంది, ఇది గుర్తించదు ఇంకా. అంటే ఆ స్టేట్ మారుతున్నప్పుడు దృశ్యవారితం అవుతుంది, కాకపోతే అక్కడ వీడు గుర్తించే స్థితిలో వీడు తెలియట్లేదు. అందుకని అంటే ఏ ప్రయత్నం లేకుండా వెళ్ళిపోతుంది అంటున్నాడు. స్టేట్ మారటం కాదు, ఒకే స్టేట్ మీద ఒక చోట వృత్తి రాహిత్యం, వృత్తి సహితం అవుతున్నాం, అంతే తేడా. ఒకటే స్టేట్. ద స్టేట్ ఈస్ తురియం. స్టేట్ ఈస్ మూడు స్టేట్స్ ఏంటి? అహం దేహం, అహం మనస్సు, అహం ఆనందమయ కోసం. అట్లా అర్థమవుతుందా? బేస్ అదే. యువర్ రియాలిటీ ఈస్ అహం స్మరణ, అవేర్నెస్. గురుగారు ఇది వచ్చినప్పుడు